ఉగాది సందర్భంగా గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు ఒక గిఫ్ట్ తీసుకొని వచ్చి ఇచ్చాడు. దాని లోపల మట్టికి సంబంధించిన నీళ్ళ జగ్గు, వాటర్ బాటిల్, పచ్చడి కాసుకునే కుండ, మరి అదేవిధంగా దానికి సంబంధించిన గ్లాసు, మరి రైస్ వండుకొనికే ఒక కుండ. ఇవి ఉగాదికి సంబంధించిన పచ్చడికి సంబంధించిన బెల్లము కానీ, చింతపండు కానీ, మామిడికాయలు, వేప పువ్వు ఇవన్నీ తీసుకొని వచ్చి నాకు ఇవ్వడంతో ఏమర్థమవుతుందంటే, కుల వృత్తులను కాపాడాలి, పాత రోజులు గుర్తుకు చేసుకోవాలి, మళ్ళీ ఆ రోజులు తీసుకురావాలనే ఉద్దేశంతో స్పీకర్ హోదాలో పట్టిన నాకు ఇవ్వడము చాలా సంతోషంగా ఉన్నదని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా నేను ఈ మెసేజ్ వాళ్ళకి ఇవ్వదలుచుకున్నా. అందరూ పాటించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. రాష్ట్ర ప్రజలకు ఈ సందర్భంగా నేను కానీ, గౌరవ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు కానీ, మా తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు, మరి అసెంబ్లీ సెక్రటరీ గారి తరఫున అందరికీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వాటర్ గ్లాసులు కూడా సార్, ఇంట్లో మీరు ఇవే వాడండి సార్. ఇది సార్, ఇది తాగడానికి గురిగి, ఇది షర్బత్ తాగడానికి, అది చేయడానికి ఇది చిన్న మట్టి పాత్రలు వాడండి. కులవృత్తులను పోతుంది చెప్పండి. ఉగాది సందర్భంగా గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు ఒక గిఫ్ట్ తీసుకొని వచ్చి ఇచ్చాడు. దాని లోపల మట్టికి సంబంధించిన నీళ్ళ జగ్గు, వాటర్ బాటిల్, పచ్చడి కాసుకునే కుండ, మరి అదేవిధంగా దానికి సంబంధించిన గ్లాసు, మరి రైస్ వండుకొనికే ఒక కుండ. ఇవి ఉగాదికి సంబంధించిన పచ్చడికి సంబంధించిన బెల్లము కానీ, చింతపండు కానీ, మామిడికాయలు, వేప పువ్వు ఇవన్నీ తీసుకొని వచ్చి నాకు ఇవ్వడంతో ఏమర్థమవుతుందంటే, కుల వృత్తులను కాపాడాలి, పాత రోజులు గుర్తుకు చేసుకోవాలి, మళ్ళీ ఆ రోజులు తీసుకురావాలనే ఉద్దేశంతో స్పీకర్ హోదాలో పట్టిన నాకు ఇవ్వడము చాలా సంతోషంగా ఉన్నదని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా నేను ఈ మెసేజ్ వాళ్ళకి ఇవ్వదలుచుకున్నా. అందరూ పాటించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.
సౌండ్ అది చెప్పుతున్నాను ఉప్పు తప్ప తీసుకుంటాము మంచి వాటర్ ఒక మట్టి పాత్ర వాడండి అని ఒక వీడియో చేయండి ఇదే ఉగాది వీడియో తెలుగు ప్రజలందరికీ ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సాధ్యమైనంత మేరకు ప్రజలందరూ కూడా మట్టి పాత్రను వాడుతూ కలుషితం నుంచి ప్రజల్ని వాతావరణాన్ని రక్షించుకోవడం కోసం ప్రతి ఒక్కరూ వారి వారి పాత్ర పోషించాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తాము. చెప్పాలనా? రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు నేచర్ను ప్రకృతిని కాపాడడానికి గ్రామీణ ప్రాంతాల్లో మాకున్న సంస్కృతిని కాపాడడానికి ఎంతో ఆరోగ్యకరమైనటువంటి వంటలు ఉండడానికి కానీ తినడానికి కానీ మట్టి పాత్రలు మంచివి అనేటువంటి విషయం ఇది తరతరాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయం. ఇప్పటికి కూడా కొంతమంది డాక్టర్లు కూడా చెప్తా ఉన్నారు, మీరు అల్యూమినియం పాత్రలు తినకండి, మట్టి పాత్రలో తింటే లైఫ్ కానీ రోగాలు కానీ రావు అనేటువంటి విషయం కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ ఉగాది పండుగ సందర్భంగా మంత్రి గారికి మరియు ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇదంతా కూడా ఒక స్ఫూర్తిని ప్రజల్లో నింపడానికి, ప్రజలకు ఒక మార్గదర్శకం కొరకు మన మిత్రులు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాను.